హలో అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పచ్చిమిరపకాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది రైస్‌లోకైనా, దోసల్లోకైనా కాంబినేషన్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని వేపుకోవాలి. ఇవి లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ విధంగా దోరగా వేపేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక 20 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. మీరు చేసుకునే పచ్చడిని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మరీ ఎక్కువ వేగవసరం లేదండి. నేను చూపించినట్లు ఇలా పైన వేగితే పచ్చడి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ 4 టమాటాలు, పెద్ద టమాటాలనే ఈ విధంగా బారుగా కట్ చేసుకొని ఇలా ఉడికించేసుకోవాలి. ఒకసారి కదిపేసుకుని మూత పెట్టి టమాటాలనేవి బాగా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టేసుకుని మగ్గించేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఈ పచ్చిమిరపకాయలని తగినంత చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోగా టమాటాలనేవి ఈ విధంగా చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ గిన్నెలో వేసుకోండి. వేడివేడిగా మిక్సీ వేస్తే పొంగిపోతుందండి. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలి అంటే కచ్చా పచ్చాగా అయినా దంచేసుకోవచ్చు. ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుందాం. అదే ప్యాన్‌లోకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు కూడా వేసేసుకొని ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకుని కూడా వేసేసుకుని ఇది కూడా బాగా వేగిన తర్వాత ఈ పచ్చడిని మనం దీనిలో వేసేసుకోవాలి. అంతేనండి, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.